బ్రతికి ఉన్న దానిని జీవము అంటారు, చనిపోయిన దానిని మృతము, శవము అంటారు. మరి ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో వారందరూ దేనిని తెలుసుకున్నారంట? జీవమును కనుగొన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనిషి భూమి మీద బ్రతికి ఉండడానికి ఎన్నో మార్గాలు కనుక్కుంటున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. కానీ ఈ దినము ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, ఈ శరీరం ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తుంది. ఎవరికైనా ఈ శరీరం మరణిస్తుంది. కానీ జీవము మనలో ఒక జీవముంది. ఆ జీవము నశించిపోకుండా, చనిపోకుండా ఉండాలి అంటే ఎవరి ద్వారానే అది జరుగుతుంది? యేసయ్య ద్వారానే జరుగుతుంది. ఆమేన్.